నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇటీవల కాలంలో గరుడ ప్రసాదం అనేది ఎక్కువగా హల్చల్ అయిందని చెప్పాలి. శ్రీ బాలాజీ అంటే చిలుకూరులో మన బాలాజీ గారి టెంపుల్ ఉంది, చిలుకూరు బాలాజీ ఆలయం. గరుడ ప్రసాదం అనేది స్వీకరిస్తే పిల్లలు పుడతారనేది నమ్మకం భక్తుల్లో ఎక్కువగా ఉందని చెప్పాలండి. అది కొన్ని సంవత్సరాల నుంచి సాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో మారింది. దానికి గల కారణం ఏంటంటారు? అంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగిన తర్వాత చేసేటువంటి కొన్ని ఉత్సవాలు చాలా ఉంటాయి. అంటే వార్షికోత్సవాలలో భాగంగా గరుడ సేవ అని, కొన్నిసార్లు మనకి హనుమత్ సేవ ఉంటుంది. అంటే హనుమత్ వాహన సేవ, గరుడ వాహన సేవ, హనుమత్ వాహన సేవ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి సేవలలో ఈ గరుడ వాహన సేవలు చేసేటువంటి ఒక రకమైనటువంటి భోజనం, అంటే ఒక రకమైనటువంటి నైవేద్యం సమర్పణ చేసినప్పుడు రెండు రకాల శుభయోగాలు కలుగుతాయి. అది అనాది నుంచి ఉన్నటువంటి బ్రహ్మదేవుడి యొక్క వరం. అంటే బ్రహ్మగారు అటువంటి వరాన్ని ఇచ్చాడు ఆయన. అంటే ఆ రోజున చేసేటువంటి నైవేద్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, సంతానం లేని వారు స్వీకరించినప్పుడు సంతాన యోగ్యత, అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉందని ఆ సమయంలో ఉన్నటువంటి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే మంచిదని ఒక్కొక్కరు పెడుతుంటారు. అది నిజమే, వాస్తవమైనటువంటి పరిణామం అది. అంటే తిరుమలలో కూడా అలాంటి శుభయోగాలు ఉంటాయి. అందుకే గరుడ వాహన సేవ అప్పుడే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు దాని తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు గరుడ వాహన సేవ గురించి. ఇలా మనకి హనుమత్ వాహన సేవలు విన్నప్పుడు శత్రునాశనం కలుగుతుంది. చాలామందికి విషయం తెలియదు. అంటే ఈ యొక్క స్వామివారి వాహన సేవలు జరుగుతున్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఈ హనుమత్ సేవ చేసేటప్పుడు కార్యజయము, అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం విజయం కలగాలనుకున్నప్పుడు హనుమత్ సేవా సంబంధమైనటువంటి ఆ కార్యక్రమంలో తిరుమలలో కానివ్వండి, ఎక్కడైనటువంటి వైష్ణవాలయ జరిగేటువంటి ఉత్సవాల్లో ఈ హనుమత్ సేవ అలాగే గరుడ సేవలో పాలు పంచుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఆర్థిక, సంతాన, శత్రునాశన శుభయోగాలు తప్పకుండా ఉంటాయి. అది నిజమే అని చాలామంది విశ్వాసం, అది నిజం జరుగుతుంది కూడా. అయితే గురుగారు, గరుడ ప్రసాదంని గరుడ పిండం అని కూడా అంటారు. అవునండి. దానికి గల కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఒక్కొక్క పదం వాడతారు దానికి. అంటే కొన్ని చోట్ల బలి అంటారు, అంటే బలి పెడతారు స్వామివారికి అంటారు. సో ఆ బలి పెట్టడం అనేది, ఆ బలిని ఒక పిండ రూపం, అంటే పిండం అంటే గుండ్రగా ఉందని అర్థం, పిండము అంటే గుండ్రంగా ఉందని అర్థం. దానికి చెడ్డ పేరు కాదండి. మరి కడుపులో ఉన్నటువంటి శిశువును కూడా పిండమే అంటారు, అది చెడుపాట అది. కాబట్టి పిండము అనే దాన్ని మాత్రం హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. పిండము అంటే ఒక ముద్ద, ఒక రకమైనటువంటి ముద్దతో చేసినటువంటి నైవేద్యం వారికి సమర్పణ చేయడం, దాన్ని గరుడికి ఇష్టమైనటువంటి పదార్థంగా పెడతారు. కాబట్టి దాన్ని గరుడ పిండము అని చెప్తుంటారు, అంతే తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏం లేదు. అయితే ఈసారి ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడానికి చాలా మంది భక్తులు వచ్చారు గురుగారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన సమయం అయితే అదని చెప్పాలి. దాని గురించి మీరేమంటారు? అంటే మీరు అడిగే ప్రశ్న నాకు కొంత సందిగ్ధావస్థ అండి. అంటే ప్రమాదం జరిగింది అంటున్నారు, అక్కడ ప్రమాదం ఏం జరగలేదు. ప్రమాదం ఏం జరగలేదండి, ఇబ్బంది పడ్డారండి. అంటే కొంతమందికి దొరకలేదు, అలాగే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయింది. అంటే ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళు కొంత మేరకు వస్తారు అని భావించారు, కానీ అక్కడ వాళ్ళ ఊహకి సంబంధించకుండా చాలా మంది రావడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒకటి, చిలుకూరు బాలాజీ గారి యొక్క వైశిష్టం చాలా గొప్పది. అంటే అనాది కాలం నుంచి కూడా ఆ దేవాలయం మీద ఏదో ఒక రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అది అనేక రకాల వ్యక్తులు, అది ప్రభుత్వాన్ని, కొంతమంది ప్రైవేట్ అని చెప్పేసి అనేక రకాల గొడవలు జరుగుతూ, అది ప్రైవేట్ వ్యక్తుల మిస్టర్ సౌందరరాజన్ గారి చదువుకున్నటువంటి వ్యక్తి, ఇటు వేదాన్ని అటు ఇంగ్లీష్ చదువు రెండింటి కూడా అనర్గళంగా చదువుకునేటువంటి వ్యక్తి, మంచివాడు సౌందరరాజన్ గారు. ఆ దేవాలయ నిర్మాణం చేస్తూ ఆ వంశపారంపర్యంగా దాన్ని కాపాడుకుంటున్నారు. తగినటువంటి దానికి సేవలు చేస్తూ ఆయన ఎక్కడ కూడా 10 పేరు తీసుకోకుండా చేస్తున్నారు. అది నిర్ద్వంద్వంగా చెప్పచ్చు మేము. మరి ఇప్పుడు మీకు ఆ ప్రసాదం వల్ల చాలామంది వచ్చారు అన్న ప్రశ్న మీరు అడిగారు. ఇది చిన్న ఉదాహరణ, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. సరే, మీ ఇంట్లో పెళ్లి జరిగింది అనుకుందాం. మీ ఇంట్లో పెళ్లి జరిగింది, ఎన్ని కార్డులు పంచుతారు మీరు? ఒక 100, 150, 500 అనుకుందాం. 500 మంది కార్డు పంచినప్పుడు ఎంతమంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఒక 650 మంది వస్తారు, లేదా 700 మంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతమందికి మీరు భోజనం వండుతారుగా. ఒకవేళ ఆ రోజున మీకు 1000 మంది వస్తే ఏం చేస్తారు? ఇబ్బంది పడతారుగా. అంటే ఏదో ఒక ఉపాయం చేస్తారు, ఇబ్బంది పడతారు. కానీ ఆ ఇబ్బందిని అధిగమించే ప్రక్రియలో వారు దాన్ని సరిగ్గా నిర్వర్తించలేదంటే అక్కడ మనము కూడా కనీసము మనుషులం ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉండాలిగా. అంటే క్రమశిక్షణ అక్కర్లేదా? అక్కడ కనుక మీరు అదే వ్యక్తులు సైడ్కి జాగ్రత్తగా ఉంటూ రోడ్డు మీద, సరే మెయిన్ రోడ్డు మీదే సైడ్కి పార్క్ చేసుకొని ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేసి పార్క్ చేసుకొని నిదానంగా అదే లైన్లో వెళ్తే అందరికీ ప్రసాదం దొరికేది. అంటే ఇక్కడ మన క్రమశిక్షణ రాహిత్యం లేదంటారా? అంటే సౌందరరాజన్ గారిది, ఆ దేవాలయ సిబ్బందిదే తప్పందంటారా? అది నేను దాన్ని ఆక్షేపిస్తున్నానండి, అది తప్పు కాదండి. మేము ఒక ప్రసాదం పెడుతున్నాము, ఉత్సవం జరుగుతుంది, వెళ్తున్నాం. తిరుమలలో బ్రహ్మోత్సవం జరుగుతుంది, 10 కోట్ల మంది వెళ్తే ఏం చేస్తారండి? తిరుపతి దేవస్థానం తప్పంటారా? అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పంటారా? ప్రభుత్వాధికారులు లోపం అంటారా?
కాదండి. మనకి క్రమశిక్షణ లోపించడం. ఈ క్రమశిక్షణ అనేది ఎప్పుడైతే లేకపోతుందో మీ కారు తీసుకువెళ్ళి సెంటర్లో పెడతారా అంటే గేట్ ముందర మీరు దిగాలి, అంటే కరెక్ట్గా సింహద్వారం దగ్గర దిగాలి మీరు, అంటే అక్కడ దాకా మీరు ఆటోలోనో లేదా నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఓపిక లేదు మీకు. అంటే ఇటువంటి క్రమశిక్షణ రాహిత్యం అనేది అక్కడ ఆ యొక్క కార్యక్రమానికి ఇబ్బంది కలిగింది తప్ప దేవాలయ సిబ్బందుల యొక్క ఎటువంటి అక్కడ ఇబ్బందులు ఉండవు. వాళ్ళు చెప్పేది ఈ రోజు నీ ఉత్సవం, ఈ రోజు నీ ప్రసాదం, ఈ రోజు నీ జరుగుతుంది అని ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మేము ఒక దేవాలయం వార్షికోత్సవం చేస్తాం బేగంపేటలో, కరపత్రాలు పంచుతాం. పలానా రోజు ఉదయం మీకు శత్రునాశన మనుషుక్త హోమాలు అని రాస్తాం. 100 మంది వస్తే రిపోర్ట్ చేస్తాం. 1000 మంది వస్తే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ముందే చెప్తాం, ముందు రసీదు తీసుకున్న వాళ్ళు రండి అని చెప్పినప్పుడు దాని తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సౌకర్యాన్ని చూసుకొని జాగ్రత్తగా అందరూ అనౌన్స్ చేస్తారు. సౌందరరాజన్ గారు చాలా క్లియర్గా ఉంటారు, అనౌన్స్ చేస్తారు ఆయన. రెండవది, ఊరి బయట ఉన్నటువంటి దేవాలయం ఎంత పార్కింగ్ ప్లేస్ ఉందండి మనకి. ఆ మెయిన్ రోడ్కి టర్నింగ్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళే ముందు బోలెడు ఖాళీ స్థలం ఉంది. కానీ అక్కడి నుంచి మన పది వెళ్ళడానికి మనం గేటు ముందుకే వెళ్ళి దిగాలి, స్వామివారి ముందే దిగాలి. మన కారు మన డోర్ తీయగానే స్వామివారు కనబడాలి మనకి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయండి. మనము కాస్త శరీర శ్రమ చేసి క్రమశిక్షణగా వెళ్ళి ఉంటే తప్పకుండా ప్రసాదం అంతా దొరికేది, ఆ కార్యక్రమం రద్దయ్యేది కాదు. ఇంకోటి, భగవంతుడి మాయ అంతా కూడా మనది కాదు. ఆ మధ్య ఎవరో చెప్పారని చెప్పేసి మనకి చిట్యాల గ్రామంలో కూడా రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటివన్నీ కూడా భక్తుల విశ్వాసం. నేను భక్తులు తప్పనట్లేదు, క్రమశిక్షణ లోపం. మీరు నమ్మడం మంచిదే, ఆ నమ్మకం నిజమయ్యేది. కానీ కొన్ని విషయాలు మీరు అనవసరంగా తొందరపాటుతనం వల్ల మీరు చేసిన నష్టాలు తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని గుర్తించండి. అక్కడ ఏమాత్రం కూడా ఆలయ సిబ్బంది యొక్క పర్యవేక్షణ లేదు అని చెప్పడానికి అది కుదరదు. ఆలయ సిబ్బంది ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు. ఇంకా నిర్వహణ అంటారా, అనేక మంది వచ్చేటువంటి ఒక దేవాలయ వ్యవస్థ అది. కాబట్టి సరే సదుపాయాలు లేవంటే ఎప్పటి నుంచో లేవు. అక్కడ చలివేంద్రం కానీ ఎవరండి సహకరించేది, ఎవరన్నప్పుడు అంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ పెట్టారా, మంచినీళ్ళు ఏర్పాటు చేశారా, కనీసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారా, ఎక్కడికక్కడ ఒక చలువ పందిళ్ళు వేసారా, ఇప్పుడు రోడ్డు మీద చలువగా ఉండేటువంటి వేస్తారా. దేవాలయానికి ఎంత కావాలండి, ఎన్ని వందల మంది వస్తే ఎంత చేయాలి వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా ఎవరి మీదనో ఒకళ్ళ మీద తోసేసి మనం ప్రభుత్వం వారు మనం చేశారు, అది దేవాలయ సిబ్బంది మనకి ఇబ్బంది కలిగించారు అని మాత్రం చెప్పే ప్రయత్నం చేయకూడదు. అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అంటే దీని కారణంగానే శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా భక్తులు చూడలేకపోయారని చెప్పొచ్చా గురుగారు? ఒకటి ఇవ్వదండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులందరూ కూడా కళ్యాణం తిలకించారు. కళ్యాణం రద్దవ్వదు. బ్రహ్మదేవుడి దిగొచ్చి ఎంత పెద్ద వాళ్ళు అంటే తప్పుగా అనుకోవద్దు, ప్రభుత్వం వారు కూడా నిక్కచ్చిగా మీరు చేయొద్దని చెప్పితే కూడా అది కళ్యాణం ఆగదు. లోపల కళ్యాణాన్ని చేసి తీరుతారు, ఎవరో చెప్పేది ఆపే అవకాశం లేదు. కాబట్టి కళ్యాణం జరిగింది. అక్కడటువంటి కొంతమంది గ్రామస్తులు కానీ ముఖ్యమైనటువంటి ధర్మకర్తల వాళ్ళు కానీ ఇతరత్ర దగ్గరి ప్రజలందరూ కూడా దాన్ని ఆ కళ్యాణం తిలకించారు, ఆనందపడ్డారు, స్వామివారి ఆశీస్సులు కూడా పొందుకున్నారు. థ్యాంక్ యూ. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.